వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా మల్యాల జాహ్నవి బరిలో ఉన్నారని అన్నారు. జాహ్నవి మాట్లాడుతూ, నేను కార్పొరేటర్ ఉద్యోగిని, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వారు వస్తేనే ఊరు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దోపిడీ నాయకులను దోచుకునే అవకాశాలు ఇవ్వడం ఇప్పటికైనా ఆపేసి యువతిని ముందుకు తీసుకువచ్చి ఊరును, మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును, మీ హక్కులను నిలబెట్టుకోవాలని అన్నారు. నమస్కారం, నా పేరు మల్యాల జాహ్నవి. నేను నాగుల మల్యాల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా నాన్నగారి పేరు రాజాగౌడ్. మేమిద్దరం కూతుర్లము. నేను మొదటి కూతుర్ని. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చేస్తున్న ప్రజాసేవను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పాలిటిక్స్లోకి వద్దామని అనుకున్నాను. పాలిటిక్స్లోకి వచ్చేది కూడా ఏదో పాలిద్దాము, ఊరు నేలిద్దామని కాదు, ఒక విజన్తో వస్తున్నాను. నేను నా స్కూలింగ్ నాగుల మల్యాల గ్రామంలో అయిపోయిన తర్వాత నేను బీటెక్ కోసం అని కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీలో 3 సంవత్సరాలు నేను స్టూడెంట్ లీడర్గా, బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కన్వీనర్గా పనిచేశాను. సో అక్కడ నుంచి ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అండ్ అక్కడున్న విమెన్ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్మినిస్ట్రేషన్కి తీసుకెళ్లడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నిటి మీద నాకు అవగాహన ఉంది. అండ్ దాంతోపాటు నేను బీటెక్ అవ్వగానే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా జర్మన్ లాంగ్వేజ్లో చేస్తున్నాను. యూనివర్సిటీలో చదువుతూనే కార్పొరేట్ జాబ్ చేసేదాన్ని. నాకు కార్పొరేట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను సోషల్ సర్వీస్ చేసేదాన్ని. బీటీవీఓ, తర్వాత వాయిస్ ఫర్ వెల్ఫేర్, యూత్ ఫర్ సేవ అనే ఆర్గనైజేషన్స్తో నేను కొలాబ్ అయి ఉన్నాను. ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్ నేను నాకు ఆఫీస్ లేని టైంలో ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి పోయి వాళ్ళకి సర్వీస్ చేస్తుండేదాన్ని. అండ్ దాంతోపాటు నాకు యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా చేసిన ఆ ఎక్స్పీరియన్స్తో మా ఊరిని డెవలప్ చేద్దామనే ఆలోచనతో నాకు హైయర్ స్టడీస్ ప్లాన్స్ ఉన్నా కూడా వదులుకొని ఊరికి ఇప్పుడు నా అవసరం ఉంది, దట్టు మహిళకి అండ్ యూత్కి అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశం నేను తీసుకొని మా ఊర్లో ఉన్న యువత అందరి తరపున నేను నిలబడదామని చెప్పేసి నిలబడ్డాను. దేశం బాగుపడాలి అంటే అది ఒక్క వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. అట్లనే దేశం, రాష్ట్రం, జిల్లా అన్నీ బాగుపడాలంటే ఒక గ్రామంతోటే అవుతుంది అని చెప్పేసి నేను నమ్మాను. అండ్ నేను చిన్నప్పుడు ఊర్లో చదువుకుంటున్నప్పుడు మా ఊర్లో స్కూల్ స్ట్రెంత్ 70. సో కార్పొరేట్ స్కూల్లో చూసుకుంటే ఒక క్లాస్ స్ట్రెంత్ 150 వరకు ఉంటుంది. సో అలాంటి 70 మెంబర్స్ ఉన్న స్కూల్లో చదువుకొని కష్టపడి యూనివర్సిటీ లెవెల్ వరకు వెళ్ళడం ఎంత కష్టమైందో నాకు అర్థమవుతుంది. అదే కాకుండా మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు చదివించడానికి, అండ్ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మ నాన్న ఎట్లా కష్టపడుతున్నారు అనేది నేను చూడగలుగుతున్నాను. అండ్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ గురించి నేను నెక్స్ట్ జనరేషన్ కోసం అని ఒక ముందడుగు వేశాను. నా ఈ అడుగు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క యువతకి స్ఫూర్తి అవుతుంది అని అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ గురించే నా ఫైట్. మా ఊర్లో ఉన్న స్కూల్ని డెవలప్ చేయడము, గ్రంథాలయము, కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి అన్నీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నేను సర్పంచ్కి పోటీ చేస్తా అన్నప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు, నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు చేస్తావని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్తా, ఎక్స్పీరియన్స్ నాకు లేదు. దేంట్లో లేదు అంటే దోచుకునడంలో, దోపిడీ చేయడంలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఒక బిల్డింగ్ ఎట్లా నిర్మించాలి అనేది అంత అవగాహన ఉన్నట్టు మా ఊరుని ఎట్లా నిర్మించుకోవాలో కూడా నాకు అవగాహన ఉంది. నేను నిర్మించే చూపిస్తా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నాలాంటి యువత ఇంకా ఎందరో ముందుకు రావాలి. ఏమని అంటున్నారంటే చదువుకున్న వాళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని అంటున్నారు. చదువుకున్న వాళ్ళని ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసి ఈ దోచుకునే నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి వాళ్ళని రూల్ చేద్దామని అనుకుంటున్నారు. చదువుకునే యువతను ఊర్లో ఉండనివ్వకుండా విదేశాలకు, పక్క దేశాలకు, సిటీలకు పంపించి ఊరినంతా దోచుకుందామని వీళ్ళు పాల్పడుతున్నారు. సో దీనన్నిటిని నేను అణచివేయడానికి నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా అణచివేసే తీరుతా. ఒకవేళ నేను ఓడిపోతే ఈ ఓటమి నా ఒక్కదాంది కాదు, యువత అందరిది అవుతుంది.